నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతరిక్షంలో మనం ఒంటరి వాళ్ళమేనా, లేక మనల్ని గమనిస్తున్న ఇతర గ్రహవాసులున్నారా? దశాబ్దాలుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఈ ప్రశ్నకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అవి నిజమే, కానీ నేను చూడలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు యుఎఫ్ఓల ఉనికిపై సరికొత్త చర్చకు దారితీశాయి. అసలు ఒబామా ఏం చెప్పారు? ఏరియా 51 రహస్యాల కథేంటి? ఇప్పుడు చూద్దాం. అంతరిక్ష రహస్యాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గట్టి బాంబు పేల్చారు. సాధారణంగా ఏలియన్స్ అంటే శాస్త్రవేత్తలు లేదా కుట్ర సిద్ధాంతాలు చేసేవారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏకంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్న వ్యక్తి దీనిపై స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్. ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఒబామాను నిజంగా ఏలియన్స్ ఉన్నారా అని సూటిగా ప్రశ్నించగా ఆయన ఏ మాత్రం తడుముకోకుండా అది నిజమే, కానీ నేను ఎప్పుడూ వాటిని చూడలేదు అంటూ బదులిచ్చారు. ఈ ఒక్క మాటతో గ్రహాంతరవాసుల ఉనికిపై ఉన్న అనుమానాలు మళ్లీ బలపడ్డాయి. అయితే దశాబ్దాలుగా ఏరియా 51 చుట్టూ అల్లుకున్న మిస్టరీలపై మాత్రం ఆయన నీళ్లు చల్లారు. అక్కడ రహస్య గదిలో ఏలియన్స్ మృతదేహాలు ఉన్నాయని, వింతైన అడ్వాన్స్డ్ టెక్నాలజీని అమెరికా దాచిపెట్టిందని ప్రచారంలో ఉన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా అధ్యక్షుడికి కూడా తెలియకుండా ఏదైనా భారీ కుట్ర జరిగితే తప్ప భూమి అడుగున అలాంటి రహస్య స్థావరాలు ఉండే అవకాశం లేదు అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. విశ్వం అనేది మనం ఊహించలేనంత పెద్దదని, ఈ అనంతమైన శూన్యంలో గణాంకాల ప్రకారం భూమి కాకుండా ఇతర చోట్ల కూడా జీవం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని ఒబామా విశ్లేషించారు. కాకపోతే తాను 8 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏలియన్స్ ఎప్పుడైనా భూమిని సంప్రదించినట్లుగా గానీ, మనతో కమ్యూనికేట్ చేసినట్లు గానీ ఎలాంటి ఆధారాలు చూడలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఒబామా చేసిన ఈ వ్యాఖ్యలు యుఎఫ్ఓల మిస్టరీని పరిష్కరించకపోయినా విశ్వంలో మనకంటే తెలివైన జీవులు ఎక్కడో ఒక చోట ఉండొచ్చన్న ఆశను మాత్రం మిగిల్చాయి. మరి అమెరికా మాజీ అధ్యక్షుడి మాటలను విన్న తర్వాత ఏలియన్స్ ఉన్నాయని మీరు నమ్ముతున్నారా?